జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ ఈరోజు పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి 19వ అధ్యాయం, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైన మెసేజ్ పత్రిజీ నుండి మనం అందుకుంటున్నాము. సో ఏం చెప్పారో తెలుసుకుందామా. మన సాధారణ కంటికి కనిపించే అణువులు, పరమాణువుల యొక్క సంపూర్ణ సముదాయమైన తెర ముందు ఉన్న కదులుతున్న దేహం గురించి మనం తెలుసుకోవాలి. అందుకుగాను మనం తెర వెనుక ఆ దేహాన్ని కదిలించే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనబడే ఆత్మశక్తి యొక్క తెర వెనుక భాగవతం గురించి విశేషంగా తెలుసుకోవాలి. ఒక ఇల్లు కట్టడం వెనుక ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన వివరాలంటే దాని గోడలు ఎలా కట్టాలి, భూమి బలం ఎలా ఉంది, వాటికి అనుగుణంగా ఇంటి ప్లాన్ ఎలా వేయించాలి అని చూసుకుంటాము. డబ్బు ఎలా సమకూర్చుకోవాలి, ఈ పని అంతా పూర్తి చేయటానికి ఎంత మిత్రశక్తి పెంచుకోవాలి అంటూ రకరకాలుగా ఆలోచించి తత్సంబంధిత ఇంజనీర్లు, మేస్త్రీలను, పనివాళ్ళను, బ్యాంకు వాళ్ళను కలిసి విశేష సేకరణలు ఎలా చేసుకుంటామో అలాగే మన సొంత ఆత్మశక్తితో ఇల్లు లాంటి మన దేహాన్ని కూడా నిర్మించుకుంటాము. దేహదారుల్లా ఈ భూమి మీద పుట్టడానికి ముందు మన ఆత్మ యొక్క ప్రేరణతో కూడిన ఇచ్ఛాశక్తితో సూక్ష్మ లోకాల్లో పిండం పుడుతుంది. ఆ పిండం యొక్క సూక్ష్మ శరీరం యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాల కోసం అనేక మంది ప్రకృతి దేవతలు, సూక్ష్మ దేవతలు, గార్డియన్ ఏంజల్స్, నేచర్ స్పిరిట్స్ అంతా కలిసి ఒక బృందంగా తయారై తమ అకుటింత దీక్షతో సూక్ష్మ శరీర నిర్మాణాన్ని గావిస్తారు. ఇదంతా కూడా ఆత్మ యొక్క జ్ఞానశక్తిని అనుసరించి జరుగుతూ ఉంటుంది. భూమి మీద మనం జీవించబోయే శరీరపు నకలు లాంటి ఈ సూక్ష్మ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, లివర్, మూత్రపిండాలు, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, గ్రంథుల వ్యవస్థ అన్నీ కూడా సూక్ష్మలోకాల్లో అత్యంత పటిష్టంగా పొందుపరచబడతాయి. ఇలా సూక్ష్మ తలాల్లో పిండం సంపూర్ణంగా తయారైన తరువాత భూమి మీద స్త్రీ నుంచి విడుదలైన అండకణం, పురుషుడి నుంచి విడుదలైన వీర్యకణం రెండూ కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే ఎన్నుకోబడిన ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది. ఆ పిండం లెక్కలేనన్ని కణ విభజనలు చెందుతూ క్రమంగా శరీర అంగాలను సంతరించుకుంటూ చక్కగా ఎదుగుతూ తల్లి గర్భం నుంచి బయటపడి సజీవమైన శిశువుగా దర్శనమిస్తుంది. ఎలాగైతే ఒక దేవాలయంలో విగ్రహాలన్నీ అందంగా మలచబడ్డా కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగపోతే ఆ దేవాలయం అనేది పూజలకు నోచుకోదో, అలాగే శరీరం ఎంత పటిష్టంగా తయారైనా కూడా అందులో ఆత్మ వచ్చి చేరకపోతే ఆ శరీరం ఎంత మాత్రం నిలవదు. మనలాగే ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి నిర్మాణం వెనుక కూడా ఇలాంటి అర్థత, ఆనందం, ఆశయం, ఆదర్శం, ఆలోచనలతో పాటుగా అనేక మంది విశ్వ సృష్టికర్తల నిర్మాణ భాగస్వామ్యం మరి అకుటింత దీక్ష ఉంటాయి. ప్రకృతి ఆత్మలు పుట్టి భూమి మీద పడ్డా కూడా మన అద్భుతమైన శరీరం ప్రతి క్షణం ప్రకృతి ఆత్మల ఆలపాలనలోనే ఉంటుంది. ఒక పెద్ద కర్మాగారంలో వేల మంది కార్మికులు రేయింబళ్ళు ఎలా పనిచేస్తూ ఉంటారో అలా మన శరీరం అనే పెద్ద కర్మాగారంలో కోట్ల ప్రకృతి ఆత్మలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని తింటే ముడి సరుకును జీవశక్తిగా మార్చి ఆ శక్తిని శరీర కార్యకలాపాలకు ఇంధనంగా వాడుతూ ఉంటాయి. ఈ తతంగంలో రకరకాల ప్రకృతి ఆత్మలు ఒకానొక కర్మాగారంలోని మేనేజర్లుగా, వైట్ కాలర్, బ్లూ కాలర్ సిబ్బందిగా, మరి కార్మికులుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరి ఫ్యాట్స్ అనే ముడి సరుకులను ఆక్సీకరణం చెందిస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని శక్తిని ఉత్పత్తి చేస్తాయి, కొన్ని ఆ శక్తిని గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుతాయి, మరికొన్ని ఆ శక్తిని వివిధ దేహధర్మ కార్యక్రమాలకు
వినియోగిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా భౌతిక శరీర నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మికత. ఇలా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ శరీర ధర్మాలను నిర్వహించటానికి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది. ప్రాపంచిక శాస్త్రజ్ఞానంతో పాటుగా మనకు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం కూడా ఉంటే మనం హాయిగా, ఆనందంగా, మరీ ఆరోగ్యంగా ఈ జీవిత యాత్రను చాన్నాళ్ళు ముచ్చటగా జరుపుకుంటాము. లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఎంతో చక్కగా పెంచి పోషించుకున్న భౌతిక శరీరాన్నైనా సరే చేజేతులో క్షీణింపజేసుకొని రోగగ్రస్తుల్లా మారి అర్ధాంతరంగా చావును కొని తెచ్చుకుంటాము. తీరా చనిపోయాక మళ్ళీ ఆత్మస్పృహ రాగానే బ్రతికి ఉన్నప్పుడు జరిగిన అనర్థాలన్నీ తలుచుకొని కాస్త ఏడ్చి మరో కొత్త శరీరం కోసం మరో ప్రణాళికతో మళ్ళీ ఆ లోకాల్లో ఎదురు చూస్తూ కూర్చుంటాము. కాబట్టి దేహదారుల్లా ఉన్నప్పుడే ఆత్మస్పృహతో శాస్త్రీయంగా జీవిస్తూ ఆ దేహాన్ని ఒక వాహకంగా చేసుకొని ఇహం నుంచే పరంతో అనుసంధానం కావాలి. ఉద్ధారేదాత్మానామాత్మానం ఉద్ధారేదాత్మానాత్మనాం. ఎవరి బాధలను వారే పోగొట్టుకోవాలి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి శాస్త్రీయత వారే తెచ్చుకొని వారి జీవితాలను చక్కదిద్దుకోవాలి. శరీరపరంగా శాస్త్రీయంతో జీవించటం అంటే స్వచ్ఛమైన గాలి, వెలుతురు లభించే చోట, వీలైతే చుట్టూ చక్కటి ప్రకృతి మధ్యలో నివాసం ఉండాలి. అప్పుడు శరీరానికి కావలసినంత ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. శుద్ధమైన చల్లటి మంచి నీటిని తాగాలి. భౌతిక శరీరం 70% నీటితోనే నిండి ఉంటుంది కనుక శరీరానికి మనం ఎప్పుడూ నీటిని సరఫరా చేస్తూనే ఉండాలి. అందుకే యోగులు ఎప్పుడు కమండలంలో నీటిని నింపి తమ పక్కనే ఉంచుకునేవారు. పరిశుభ్రమైన నీటితోనే శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. రుచికరమైన, శుచికరమైన, బలవర్ధకమైన శాకాహారాన్ని నియమిత వేళల్లో సరి అయిన మోతాదుల్లో నిదానంగా నమిలి తినాలి. శరీరానికి తమో గుణాన్ని మరి రజోగుణాన్ని కలుగజేసే మద్యపానీయాలు మరి మాంసాహారాలు పూర్తిగా నిషేధించాలి. ఇతర జంతువులను క్రూరంగా చంపి వాటి మృత కళేబరాలను మన శరీరంలో పడివేయటం అత్యంత హేయం. చనిపోయిన జంతువుల శరీరపు మృతధాతువులు మన శరీర మనుగడకు ఎంత మాత్రం సరిపడవు. మాంసాహారం సేవనం వల్ల శరీరం తొందరగా రోగగ్రస్తమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యత్వంతో విలసిల్లవలసిన మనం మాంసాహారం తినటం వంటి రాక్షస కృత్యాలకు పాల్పడటం ఎంతమాత్రం తగదు. యుక్తాహారం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు యుక్తాహారస్య అంటూ సెలవిచ్చారు. అంటే ఏదైతే మనకు మరి ఇతరులకు హాని కలిగించదో అలాంటి పవిత్రమైన శుద్ధ శాకాహారమే యుక్తాహారం. శాకాహారాన్ని కూడా ఎంత తినాలో అంతే తింటే అది యుక్తాహారం. ఎప్పుడు తినాలో అప్పుడే తింటే అది యుక్తాహారం. ఎలా తినాలో అలా తింటే అది యుక్తాహారం. ఇలా యుక్తాహారం అంటే అనేక విధాల నిర్వచనాలు ఉన్నాయి. కొంతమంది ఉత్తేజం కోసమో మరి స్టైల్ కోసమో మద్యం తాగుతూ ఉంటారు. రోజుకి 2 పెగ్గులు తాగితే పర్వాలేదని మా డాక్టర్ చెప్పాడని కూడా సమర్థించుకుంటారు. డాక్టర్దేం పోయింది, కానీ పొగ తాగటం, మద్యం సేవించటం వంటి అలవాట్ల వలన మన దేహ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. అలాంటి చర్యలను మన ప్రకృతి దేవతలు ఎంత మాత్రమూ ఒప్పుకోరు. సేంద్రియ మానవ శరీరంలో రసాయనిక పదార్థాలు ఇమడవు సరికదా, క్రమంగా ఒక్కొక్క అవయవం రోగగ్రస్తం కావటం మొదలవుతుంది. కొంతమంది ఆహార పదార్థాలను వారానికి ఒకసారి వండి ఫ్రిడ్జ్లో ఉంచుకొని రోజు వాటినే మైక్రోవేవ్లో వేడి చేసుకుని తింటూ ఉంటారు. అలా పాచిపోయిన ఆహార పదార్థాలు శరీరంలో తమో గుణాన్ని పెంచడంతో పాటు మైక్రోవేవ్లో వేడి చేయటం వల్ల విడుదలైన కొన్ని హానికారక విద్యుత్ అయస్కాంత తరంగాలు ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి భయంకరమైన జబ్బులకు దారితీస్తాయి.
ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను కడిగి చక్కగా కోసుకొని వండి వేడివేడిగా తినాలి. ఎక్కువ కారాలు, ఉప్పులు మరి మసాలాలు వేయకుండా న్యాచురల్గా తినటం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి. వీలైనంతగా నడక సాగించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు లేకుండా దగ్గరలో ఉన్న పర్వతాలు, కొండలెక్కుతూ అడవుల్లో ట్రెక్కింగులు చేస్తుంటే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తుంది. శరీరాన్ని బాగా రుద్ది నీళ్లతో తడిపి స్నానం చేయాలి. వారానికి ఒకసారైనా స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడమో లేదా నీళ్ల తొట్టిలో శరీరాన్ని ఉంచటమో చేస్తూ ఉండాలి. యద్భావం తద్భవతి. కొంతమంది నాకు 20 సంవత్సరాల ముసలితనం వచ్చేసింది, నాకు వయసు మించిపోతున్నది, నా 60 సంవత్సరాలన్నీ మించిపోతున్నది నాకు అంటూ ఏదేదో గొప్ప విషయాల్లో పదే పదే చెప్పుకుంటుంటారు. ముసలితనం అన్నది మనకు సహజంగా వస్తూనే ఉంటుంది. కానీ యద్భావం తద్భవత్ అన్నట్లుగా ముసలితనం గురించిన మన అప్రయోజనకరమైన ఆలోచనల వల్లే అసహజమైన ముసలితనంతో పాటు అనవసరమైన రోగాల్ని తొందరగా వచ్చి చేరుతాయి. దేహానికి బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం మరి వృద్ధాప్యం అన్నవి ప్రకృతి సహజమైన దశలు కనుక వాటిని హుందాగా, ధైర్యంగా, ధీటుగా అనుభవిస్తూ ఉండాలి. దేహానికి ఎంతవరకు అవసరమో అంతవరకు సుఖంగా నిద్రిస్తూ ఆత్మకు తగిన విశ్రాంతిని కూడా ఇస్తుండాలి. తగినంత విశ్రాంతి లభించినప్పుడే ఆ దేహంలో ఉన్న ప్రకృతి ఆత్మలు కూడా ఒకంత సేద తీరుతూ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుంటాయి. ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఒక ఇంట్లో మనం ఉన్నామంటే ఆ ఇల్లే మనం కాదు. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపులమైన మనం కూడా దేహాలం ఎంత మాత్రం కాదు. కాకపోతే ఈ దేహాన్ని పరిరక్షించుకోవటం మాత్రం డాక్టర్ల చేతుల్లో కాకుండా మన చేతుల్లోనే ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదన్న ఆత్మ విజ్ఞానం మనకి ధ్యానం ద్వారా తెలుస్తుంది. ఆత్మ విజ్ఞాన శాస్త్రం గురించి తెలియని వారు వైరస్లు, బ్యాక్టీరియాలు మాత్రమే రోగాలకు కారణమంటూ డాక్టర్లు చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేస్తూ ఇళ్ళు వాకిళ్ళు గొల్ల చేసుకుంటూ ఉంటారు. ధ్యానం ద్వారా మనకు సంక్రమించే అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసత్వ, వసిత్వ అన్న అష్టవిధాన జ్ఞాన సిద్ధులే మనకు అష్టైశ్వర్యాలు. ఈ జ్ఞాన సిద్ధుల్ని పొందిన తరువాతే మనకు భౌతికపరమైన సంపదలను ఎరుగతో అనుభవించే అర్హత లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా జీవించినంతకాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే వారికి శ్రేష్టమైన శాకాహారం, చక్కటి వ్యాయామం, మరి ఇతోధికంగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగిత్యం తప్పనిసరి. ఇదంతా వెరసి యోగత్వపు జీవితం. అందుకే శ్రీకృష్ణుడు అర్జున్ని తస్మత్ యోగి భవార్జున అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యోగివిక అర్జున అని ఆదేశించాడు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలను కలగజేస్తే పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలను కలగజేస్తాయి. కనుక ధ్యానం ద్వారా మనం పొందే విశ్వశక్తితో, ఆత్మజ్ఞానంతో ఆ పాపకర్మలను దగ్ధం చేసుకోవాలి. మన శరీరంలోని ప్రతి ఒక్క కణాన్ని విశ్వశక్తితో నింపుకోవాలి. ప్రతి క్షణం విశ్వశక్తి పరిపుష్టతతో కాంతి స్వరూపుల్లా విలసిల్లాలి. సో అండి, పత్రిజీ ఎంత చక్కటి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూడండి మాస్టర్స్. మన శరీరంలోనే బయట ఏదైతే ఉందో ప్రకృతి పరంగా అదంతా ఇమిడి ఉంది. ప్రకృతి దేవతలు, సహజ సిద్ధమైన ప్రకృతి మన లోపలే ఉంది. నిజంగానండి, మన శరీరము చాలా విలువైనది. మనకెవరు పెద్దవాళ్ళు చెప్పల శరీరం గురించి, దాని యొక్క విలువ గురించి. పై పై అందాలు, ఆ మేకప్ల గురించే నేర్పించారు. బట్ లోపల ఉన్న అత్యంత సౌందర్యవంతమైన శరీరాన్ని, విలువైన శరీరం వాళ్ళకే తెలియదు, ఇంకా మనకేం చెప్తారండి. ఎప్పుడంటే పత్రిజీ వచ్చి చెప్పబట్టి మనకి తెలిసింది. కానీ మాస్టర్స్, శరీరంతో గనక మనము మాట్లాడుతూ ఉంటే
శరీర భాగాలతో మాట్లాడుకుంటూ ఉంటే కనుక అవి ఎంత స్పందిస్తాయి అంటే అంత స్పందిస్తాయి. పత్రిసార్ చెప్పినట్టు ఆయన చెప్పిన సజ్జన సాంగిత్యం, స్వాధ్యాయము, వాకింగ్ ఇవన్నీ సహజమైన ఆహారం తీసుకుంటూ ధ్యానం చేస్తూ మనతో మనం కూడుకొని మన శరీర భాగాలతో మాట్లాడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దానికి ఉదాహరణని చెప్పవచ్చండి. నేను చాలాసార్లు మీకు తెలియచేశాను. నా శరీరంలో ఎక్కడన్నా ఏదైనా ఒక పెయిన్ కనుక వస్తూ ఉన్నట్టయితే నేను ఆ పెయిన్తో మాట్లాడి ఇంకా చాలు, నేను ఇంకా ఇది బేర్ చేసే ఇష్టం నాకు లేదు అలా చెప్పడం. దట్టు హాస్పిటల్ వరకు వెళ్ళాల్సిన వచ్చిన విషయాన్ని నా దేహానికి చెప్పేదాన్ని. ఇప్పుడున్న డాక్టర్స్, ఇప్పుడున్న ట్రీట్మెంట్ నిన్ను ఏం చేస్తాయో తెలీదు. నీకెన్నో మందులు వేస్తారు, ఇంజెక్షన్స్ చేస్తారు, ఏవేవో టెస్ట్లు అంటూ నిన్నెంతో హింసిస్తారు. ఇవన్నీ నీకు అవసరమా? హాయిగా నీ లోపలే ఒక అద్భుతమైన శక్తి ఉంది, మెడిసిన్ ఉంది క్యూర్ చేసుకోవటానికి. దాంతో నీకు నువ్వు క్యూర్ చేసుకో అని ఇలా చెప్పి నా శరీరంతో మాట్లాడి కూడా నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాల్సినవి కూడా వెళ్ళకుండా క్లియర్ చేసుకున్నాను. ఒక చిన్న విషయం అండి, మన శరీరానికి కనుక ఒక దెబ్బ తగిలితే వెంటనే మన లోపల ఉన్న కణాలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అందరూ ఎలా గుమ్ముకూడి తొంగి చూస్తూ ఉంటారో అలా వచ్చేస్తాయి అటండి. వచ్చి ఆ గాయాన్ని ఎలా మాన్పాలో ప్రయత్నం స్టార్ట్ చేస్తాయంట. మనకి ఇవన్నీ తెలియవు, అక్కడి వరకు ఉండలేము, ఎక్కడికో వెళ్ళి ఏవేవో అవస్థలు పడి పత్రిసార్ అన్నట్టు ఒళ్ళు ఇల్లు మొత్తం గొల్ల చేసుకుంటున్నాము. ధ్యానంతో మనతో మనం ఉంటూ మనం ఎన్నో సాధించుకోవచ్చు అనేది నిజంగా ప్రాక్టికల్గా అనుభూతి చెంది నేను మీతో చెప్పగలుగుతున్నాను. ఆమె రైట్ అండి. ఇక్కడ పత్రిసార్ చెప్తున్నారు, జీవితం అన్నది ఒక ఆట మాత్రమే. ఆత్మజ్ఞానం లేని వాళ్లకు జీవితం అంటే ఒక దుర్భరమైన బీభత్సమైన యుద్ధంలా కనిపిస్తే అదే జీవితం ఒకానొక ఆత్మజ్ఞానికి తన ఆత్మోన్నతి కోసం ఆడే ఒక మహాక్రీడలా అనిపిస్తుంది. సో అండి, ఇక్కడ నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను, నాకు ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ ఉందని. తను ఈ మధ్య ఒక సందర్భంలో అంది, జీవితంలో వస్తున్న ప్రతి దాన్ని కూడా అవాయిడ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు. ఇది ఎందుకు వచ్చింది, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలని మీరు ఆలోచిస్తే గనక మీరు ఏదైనా ఎదుర్కోగలరు అని చెప్పటం జరిగిందండి. ఆ చిన్నారి తన జీవితంలో ఎదురవుతున్న వాటిని తన ఆత్మశక్తితో తన తనదైన ఒక అద్భుతమైన ఇలాంటి నిర్వచనాలతో ఎన్నో ఎదుర్కొంటూ చిరంజీవిగా, ఆరోగ్యవంతురాలిగా, అలానే ఉన్నతురాలిగా తీర్చిదిద్దబడుతుంది. ఇది ముమ్మాటికి నిజమండి. నిజంగా ధ్యానం అంటున్నాము, బుక్స్ అంటున్నాము, ఎన్నో చేస్తున్నాం, కానీ ప్రాక్టికల్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క సమయంలో మనం కూడా తల్లడిల్లిపోతున్నాం. కానీ తనేం పెద్ద ఎక్కువ ధ్యానం చేయదు. ఎందుకంటే ధ్యానంతో ఏవేవో చేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ధ్యానం అంటేనే భయము, విరక్తి కలిగే విధంగా చేశారు. సో దానివల్ల తను పెద్ద ధ్యానం ఏం చేయదు. కానీ తను ఒక ధ్యానిలాగా ఆధ్యాత్మికత అంటే ఇలా అన్నట్టుగా తన ఆలోచన, తన ప్రవర్తన, తను స్వీకరించేది అలానే ఉంటుందండి. సో ఎంత అద్భుతం కదా. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోకంతో కూడి జీవితం అన్నది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతామో, ఇకప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు మరి సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా మనల్ని భయపెడతాయి. ఇదే మనం సరి అయిన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞాన ప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల సరి అయిన అవగాహనతో మెలిగితే ఇక సమస్యలన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోయి మరి వాటి పరిష్కారాలు మనకు సులభతరం అయిపోతాయి అని చెప్తున్నారు పత్రిజీ అండి. మరి రేపటి రోజున దివ్య జ్ఞాన ప్రకాశపు అలలు అంటూ
తెలియచేస్తున్నారు. తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.